తెలంగాణలోని బీసీలపై జరుగుతున్న అనుచిత దాడులను నిరసిస్తూ మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలోని నాగోల్లో పలు బీసీ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. అగ్రవర్ణ కులాలు బీసీలను అణచివేస్తున్నాయన్నారు. నేటి సమాజంలోని బీసీలపై దాడులు చేయడం హేయమైన చర్య అని ఆయన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటికం నరసింగరావు అన్నారు. రాబోయే రోజుల్లోని కార్యాచరణ ప్రకటించేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలోని చర్చించామని తెలిపారు. ఈ నెల 23న మరో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటిస్తామని కటికం నరసింగరావు తెలిపారు. తెలంగాణలో బీసీలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, దుర్భాషణలు, అణిచివేతలు, సామాజిక రుగ్మతలను పాటించడం, ఇంత ఆధునిక యుగంలో కూడా కులాల వారీగా వారిని తగ్గించి చూడడం, 60% ఉన్నటువంటి బీసీలను ఎటువంటి భయం లేకుండా ఆధిపత్య కులాలైనటువంటి వారు అణిచివేయాలని చూడడం అనేటువంటిది చాలా హేయమైనటువంటి చర్య. ఈ చర్యను ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యాచరణ చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చాలా మంది పెద్దలు అనేక రకాలుగా వాళ్ళు సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ సలహాల ప్రకారంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తయారు చేసి ఒక సంఘటితమైనటువంటి శక్తిని నిర్మాణం చేసేటువంటి ఒక ఆలోచన మన ఆలోచన సాధన సమితికి పెట్టడం జరిగింది. తెలంగాణలో బీసీలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, దుర్భాషణలు, అణిచివేతలు, సామాజిక రుగ్మతలను పాటించడం, ఇంత ఆధునిక యుగంలో కూడా కులాల వారీగా వారిని తగ్గించి చూడడం, 60% ఉన్నటువంటి బీసీలను ఎటువంటి భయం లేకుండా ఆధిపత్య కులాలైనటువంటి వారు